త్రిబుల్ ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న పాన్ ఇండియా సినిమా కావడంతో దేవరా మీద భారీ అంచనాలే ఉన్నాయి. కాగా ఆచార్య అనే భారీ డిజాస్టర్ చేసిన తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. దానికి తోడు రాజమౌళితో చేసిన సినిమా తర్వాత ఎంత పెద్ద స్టార్ హీరోకైనా అపజయం తప్పదు అనే ఒక సెంటిమెంట్ ఉంది. అయితే ఈసారి దాన్ని ఎలాగైనా తొలగించాలనే ఉద్దేశంతో చాలా కష్టపడుతుంది సినిమా యూనిట్. ఈ సినిమాని 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు దేవరా టీం. ఇక ఈ మేరకు షూటింగ్ కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో అక్టోబర్ 10వ తేదీకి వాయిదా వేశారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఆయన ప్రస్తుతం ముంబైలో ఉన్నారు. ఈ సందర్భంలో సినిమాలో విలన్గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్తో సహా మరికొంతమంది మీద ప్రస్తుతం కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నారు. తాజాగా ఈ మేరకు ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో షూటింగ్ జరుగుతుంది. అయితే ఈ షూటింగ్ చేస్తున్న సమయంలో అనుకోకుండా షూటింగ్ స్పాట్లో ఉన్న ఒక తేనెతెట్టు కదలడంతో షూటింగ్లో ఉన్న 20 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టుల మీద తేనెటీగలు దాడి చేస్తున్నట్టు తెలుస్తుంది. వారికి తీవ్ర గాయాలు అవ్వడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రదేశంలో ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయకుండా సినిమా యూనిట్ జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే ఈ విషయం మీద సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.